హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్‌కి ఎంబ్రాయిడింగ్ వర్క్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఒక న్యూస్ పేపర్‌ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్‌ని పెట్టుకొని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే బ్లౌజ్ క్లాత్ షేడ్స్ వస్తుంది. సో, ఈ విధంగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ టైట్‌గా ఉంటేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాత డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఫ్రేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఇలా మిర్రర్స్‌ని తీసుకోవాలి. మీకు ఏ సైజ్ మిర్రర్ కావాలంటే ఆ సైజ్ మిర్రర్‌ని తీసుకోవాలి. నేను మీడియం సైజ్‌లో మిర్రర్ తీసుకుంటున్నాను. ఈ మిర్రర్ పెట్టుకుని పెన్సిల్‌తో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. మీకు ఏ సైజ్ మిర్రర్ కావాలంటే ఆ సైజ్ మిర్రర్‌ని తీసుకొని ఈ విధంగా పెన్సిల్‌తో డ్రా చేసుకోవాలి. పెన్సిల్ అయితే కనిపించదు అంతగా. వర్క్ చేసుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది. ఇలా డ్రా చేసుకోవాలి. వీటి మధ్య డిస్టెన్స్ చూసుకోవాలి. అన్నీ ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా ఈ విధంగా ఒక పుల్లను విరగ్గొట్టుకుని సైజ్ చూసుకోండి. ఈ విధంగా అన్నీ ఇలా అయిన తర్వాత ఈ విధంగా ఆహ్, ఫ్లవర్ కింద డిజైన్ డ్రా చేస్తున్నాను. మీరు పెన్సిల్‌తో ఫ్లవర్ కింద డిజైన్ డ్రా చేసుకోండి. మీకు కనిపించడం కోసం నేను చాక్ పీస్‌తో డిజైన్ డ్రా చేస్తున్నాను. నేను వేస్ట్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. పెన్సిల్‌తోనే డ్రా చేసుకోండి ఇలా డిజైన్‌ని. ఇప్పుడు బ్లూ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ సేమ్ కలర్ నార్మల్ కలర్ రీల్‌ని తీసుకొని బాబిన్‌కి నార్మల్ కలర్ రీల్‌ని పెట్టాను. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకొని ఈ విధంగా దారం లూజ్‌గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. కింద సైడ్ బుట్టలో నార్మల్ రీల్ ఎక్కించిన బాబిన్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా రౌండ్ షేప్‌లో వచ్చేలాగా మిర్రర్ రౌండ్ షేప్ వచ్చేలాగా నార్మల్ మిషన్‌తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయడం వస్తుంది. సో, ముందుగా వేస్ట్ క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని మూవ్ చేయడం నేర్చుకోండి. నార్మల్ మిషన్‌తో కూడా ఇలా సింపుల్‌గా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ డిజైన్ అయినా చేయవచ్చు. మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ వర్క్ రీల్స్‌ని తీసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి మీకు 2 కలర్స్‌ని నేను తీసుకొని చూపిస్తున్నాను. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు చూపించడం కోసం మాత్రమే వేస్ట్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. ఏ డిజైన్ అయినా సరే ఈ నార్మల్ మిషన్‌తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఫుల్‌గా బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసింది నార్మల్ మిషన్‌తో చేసింది చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉన్నవి చూడండి. అండ్ బోర్డర్ కూడా కట్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నా ముందు వీడియోస్‌లోనే చూడండి. ఇప్పుడు సెంటర్‌లో మిర్రర్‌ని ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ కోసం యెల్లో కలర్‌ని తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్‌లో ఈ యెల్లో కలర్‌ని స్టిచ్ చేసుకోవాలి. పైన దారం మాత్రం 5 నంబర్‌కి పెట్టుకోవాలి. లూజ్‌గాను 5 నంబర్‌కి పెట్టుకోవాలి. టైట్‌గా మాత్రం పెట్టుకోకూడదు. టైట్‌గా పెట్టుకుంటే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ తెగిపోతుంది. అండ్ వర్క్ కూడా నీట్‌గా రాదు. సో, నంబర్ మాత్రం 5కి పెట్టుకొని దారం లూజ్‌గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. కింద సైడ్ దారం మాత్రము నార్మల్‌గానే బాబిన్‌కి ఉంచుకోవాలి. ఈ విధంగా డిజైన్ మొత్తం ఈ విధంగా ఫస్ట్ డిజైన్‌ని డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కెమెరాలో అంత క్లారిటీగా కనిపించడంలా రియల్‌గా అయితే చాలా లుక్‌గా కనిపిస్తుంది. చాలా నీట్‌గా ఉంటుంది. ఎమరాల్డ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ కాబట్టి చాలా షైనింగ్‌గా కూడా కనిపిస్తాయి. నార్మల్ మిషన్‌తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చని ఎవరికీ తెలీదు. సో, వాళ్ళకు అర్థమవ్వడం కోసం ఆ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఆ ఫ్లవర్ డిజైన్‌ని
డ్రా చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా సింపుల్ వర్క్ మాత్రమే డ్రా చేసి, డిజైన్ చేసి మీకు చూపిస్తున్నాను. రఫ్ క్లాత్ మీద మీకు చూపించడం కోసమే డిజైన్ చేస్తున్నాను. సో, మీరు ఒక లైక్ చేయండి. మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేసుకుంటే బాగా లుక్‌గా ఉంటుంది. ముందుగా అయితే బోర్డర్‌ని 2 కలర్స్ కాంబినేషన్‌లో బోర్డర్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ అయ్యి కరెక్ట్‌గా వచ్చేలాగా మళ్ళా ఫినిషింగ్ ఈ విధంగా డిజైన్ చుట్టూరు షేప్‌లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత షేడ్ ఇవ్వడం కోసం బ్లూ కలర్‌ని మళ్ళా డిజైన్ చుట్టూరు ఫ్లవర్ చుట్టూరు షేడ్ ఇవ్వాలి. అలా షేడ్ ఇవ్వడం బట్టి ఈ డిజైన్ బాగా లుక్‌గా కనిపిస్తుంది. నార్మల్ మిషన్‌తోనే కట్ వర్క్ చేసుకోవచ్చు అండ్ మిర్రర్ వర్క్ చేయొచ్చు. అండ్ ఏ వర్క్‌నైనా చేసి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీకు ఎటువంటి వర్క్స్ కావాలో కింద కామెంట్ చేయండి. ఆ వర్క్ చేసి మరి చూపిస్తాను. ఈ విధంగా ఫ్లవర్ చుట్టూరు షేడ్ ఇవ్వాలి. పైన మాత్రం కొంచెం ఎక్కువగా ఫినిషింగ్ ఇవ్వాలి. ఇలా చివరన ఫినిషింగ్ బాగా ఇస్తేనే డిజైన్ బాగా లుక్‌గా కనిపిస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి మీకు ఫాస్ట్‌గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీరు మాత్రం స్లోగా ముందు రఫ్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాతే బ్లౌజ్ మీద డిజైన్ చేయండి. ఒక ఎంబ్రాయిడింగ్ సింగిల్ హోల్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి నార్మల్ మిషన్‌తో అయినా వర్క్ చేసుకోవచ్చు. చిన్న మిషన్ ఏదైనా సరే, ఏ కంపెనీ మిషన్ అయినా సరే సేమ్ కింద ఫ్రంట్ పాదం దగ్గర అన్నీ ఒకేలా ఉంటాయి. సో, ఏ మిషన్ కన్నా సింగిల్ హోల్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది. సో, ఆ ప్లేట్‌ని తీసుకొని ఈ విధంగా మీకు బ్లౌజెస్‌కి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్‌ని డిజైన్ చేసుకోండి. పెద్ద ఎంబ్రాయిడరీ మిషన్‌తోనే వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది మగ్గం వర్క్ సేమ్ మగ్గం వర్క్‌లా కూడా ఉంటుంది. ఇది ఇంకా హెవీ లుక్‌గా కావాలంటే మీరు చిన్న సైజులో ఉండే గోల్డెన్ పూసలు తీసుకొని ఆ మిర్రర్ చుట్టూ అండ్ ఫ్లవర్స్ చుట్టూ స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్‌గా కనిపిస్తుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి డిజైన్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మీరు చిన్న పూసలు గోల్డెన్ పూసలది థ్రెడ్ ఈ విధంగా అంటించుకోవచ్చు అండ్ స్టిచ్ చేసుకోవచ్చు. పూసలను అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి బోర్డర్ని అయితే ఈ విధంగా అంటించుకోవచ్చు. మీకు ప్లెయిన్‌గా కావాలంటే ఇటు సైడ్‌లా ప్లెయిన్‌గా ఉంచుకోండి. హెవీ లుక్‌గా కావాలంటే ఇలా పూసల్ని స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.